పెన్షన్ డబ్బులతో పరారైపోయాడు సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూసే. డబ్బుని డ్రా చేశాడు అకౌంట్ నుంచి, కానీ డబ్బుని ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వలేదు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో వెలుగు చూసింది ఘటన. 8,43,000 బ్యాంక్ నుండి డ్రా చేశాడు లక్ష్మీప్రసాద్. డబ్బు డ్రా చేసిన అనంతరం కనిపించకుండా పోయాడు ఉద్యోగి. దాచేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు మున్సిపల్ కమిషనర్. మరోవైపు పెన్షన్ అందకపోవడంతో సచివాలయం ముందు ఆందోళనకు దిగారు లబ్ధిదారులు. దీంతో స్పందించిన అధికారులు సోమవారం పెన్షన్ వచ్చేలా చూస్తామంటూ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు లబ్ధిదారులు. ఆ ఫోను స్విచ్ ఆఫ్ చేసినందువలన వారు పిడుగురాళ్ళలో నివాసం ఉండటం వలన మా సిబ్బందిని పిడుగురాళ్ళకు పంపించడం జరిగినది. పిడుగురాళ్ళ పంపించి వారి ఇంటి వద్దకు పోక వారు లేరని గుర్తించాం. దానిపై వెంటనే మేము స్పందించి అతనిపై తగు చర్యలు తీసుకోవలసిందిగా పోలీసు వారికి ఫిర్యాదు చేసి ఉన్నాం. పోలీసు వారు కూడా త్వరలో వారిని కనిపెట్టి సదరు మొత్తం రికవరీ చేయడానికి చర్యలు తీసుకుంటామని తెలిపి ఉన్నారు. పింఛన్దారులకు ప్రభుత్వం వారి నుండి కలెక్టర్ వారి దృష్టికి తీసుకొని వెళ్ళాము. వారి ద్వారా వారికి పింఛన్లు బట్వాడా చేయుటకు తగు చర్యలు తీసుకొంటున్నాము.